సరే, నువ్వు అమ్మాయి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంత సీక్రెట్గా ఎలా లవ్ చేసావు అదైనా చెప్పొచ్చుగా. దాన్ని లవ్ అంటారు లేదో కూడా నాకు తెలియదు, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం నా మీద చాలా ఎక్కువ ఉండేది. రోజు తన కోసం స్కూల్కి వెళ్ళేవాడిని, తనకు తెలియకుండా దొంగచాటుగా తను చూసేవాడిని. మీ అందరికీ పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, నాకు మాత్రం తను మాట్లాడితే సంక్రాంతి, దగ్గరికి వస్తే దసరా, ముట్టుకుంటే ఇంకా దీపావళి. తను ఎప్పుడైనా స్కూల్కి రాకపోతే అబ్బా అసలు స్కూల్కి ఎందుకు వచ్చాను ఇవ్వాలా అనిపించేది. నీకు విషయం తెలుసా, శనివారం వస్తే చాలు తను ఏ డ్రెస్లో వస్తుందని ఆలోచిస్తూ పేరులో ఉన్న బట్టలని బయటేసేవాడిని. అప్పుడప్పుడు స్కూల్కి బ్యాగ్లో ఎక్స్ట్రా షర్ట్ పట్టుకెళ్ళేవాడిని. ఒకరోజు తను పింక్ గౌన్లో 2 జడలు వేసుకుని వస్తే ఆ రోజంతా తన్నే చూస్తున్నా. అంతేకాని ఎప్పుడు ప్రపోజ్ చేయాలని మాత్రం ఎందుకు అనిపించలేదు. అంటే కిరణ్, నువ్వు ప్రపోజ్ చేయాల్సి ఉండే కదా. భయం అంటే ఇందాక నువ్వన్నట్టే లావుగున్నానని రిజెక్ట్ చేస్తే, అలానే కాదు వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్కో చెప్తుందేమో అని ఇంకా భయం. అంటే చిన్నపిల్లని కదా.